హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆ ఛానల్. మీరు ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తుఫాను మన తెలుగు రాష్ట్రాల వైపు వస్తుందనే గ్యారంటీ లేదు. కానీ అది బలంగానే ఉంది. దాని నుంచి మేఘాలు వస్తూనే ఉన్నాయి. సాధారణంగా నవంబర్ నెలలో బంగాళాఖాతంలో తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఈసారి వచ్చాయి. కానీ ఇది డిసెంబర్. మరో వారం అయితే కొత్త సంవత్సరం వస్తుంది. అయినప్పటికీ బంగాళాఖాతం, అరేబియా సముద్రం యాక్టివ్గా ఉన్నాయి. శ్రీలంక కింద ఉన్న తుఫాను వాతావరణం బలమైన మేఘాలను చుట్టుపక్కల అంతటా పంపిస్తోంది. ఆ మేఘాలు తెలుగు రాష్ట్రాలపైకి కూడా వస్తున్నాయి. భారత వాతావరణ విభాగం ఐఎండీ ప్రకారం నిన్న తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మహే, లక్షద్వీప్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. ఇవి మరో 4 రోజులు ఇలాగే పడతాయని ఐఎండీ తెలిపింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వర్షం పడుతుందని ఎక్కడా చెప్పలేదు. శాటిలైట్ ప్రెసిపిటేషన్ అంచనా ప్రకారం ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఎండ, మేఘాలు రెండూ ఉంటాయి. అయితే మేఘాల్లో కదలిక బాగా ఉంటుంది. చూస్తుండగానే పారిపోతూ ఉంటాయి. రాత్రి 11 తర్వాత మాత్రం మేఘాలేవీ ఉండవు. అందువల్ల ఇవాళ రాత్రికి చలి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడా చిరుజల్లులు కూడా పడవు. గాలి వేగం బాగుంది. తుఫాను కేంద్రం ఉన్న చోట గంటకు 32 కిలోమీటర్ల వేగంతో గాలులున్నాయి. అంటే అది ఇంకా పూర్తిస్థాయి తుఫానుగా మారలేదు. అల్పపీడనంలా ఉంది అనుకోవచ్చు. బంగాళాఖాతంలో గాలుల వేగం మాగ్జిమం గంటకు 25 కిలోమీటర్లుగా ఉంది. ఏపీలో మాగ్జిమం 15 కిలోమీటర్లు, తెలంగాణలో మాగ్జిమం గంటకు 14 కిలోమీటర్లు ఉంది. ఉత్తరాంధ్ర, కోస్తా కంటే రాయలసీమలో గాలుల వేగం ఎక్కువగా ఉంటుంది.